ఎంత గొప్పగా ఉందండి మాట. ఎప్పుడైనా పలికావా? పలికాలంటే భయం అన్నమాట. ఎవరి దగ్గరని చెబితే అమ్మో ఏమనుకుంటారో, నేను వెలివేసేస్తారు. మొన్న చూశాను వీడియోలో, ఇచ్చాపురం అనే ప్రాంతంలో, డొంకూరు అనే ప్రాంతంలో దేవుణ్ణి నమ్ముకున్నారని ఒక 10 కుటుంబాలను ఏం చేశారు చెప్పండి? వెలివేసేసారంట. ఎప్పుడు ఏం చేశారమ్మా? నీరు ఇవ్వటం లేదంట, కొనుక్కోవడానికి సరుకులు ఇవ్వటం లేదంట. అలాగైతే మీరు వస్తారు మందిరంకి చెప్పండి? ఒక్కరోజు కూడా రాదు, అది తెలుసు. అవునా కదా? ఏమో అలా గంజేస్తే ఇక్కడ వాళ్ళు వస్తారా? ఎవరు రారు. కానీ వాళ్ళకున్న పట్టుదలను బట్టి మెచ్చుకోవాలి. ఏమన్నారు తెలుసా? ఏది ఏమి ఇవ్వకపోయినా మేము దేవుణ్ణే విడిచిపెట్టం. దేవుడి మహిమ కలుగును గాక. పిల్లరా, ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఇప్పుడు పేతురు గారు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సందర్భంలో, ఇప్పుడు పేతురు గారు ఏమంటే అనుకున్నాడా? పేతురు గారికి తెలుసా? ఏమంటే శిష్యులందరూ పలకలేదు, ప్రజలందరూ పలకలేదు. ప్రజలందరూ కూడా ఏం మాట పలకలేదు? సజీవుడైన దేవుడని ప్రజలు పలకలేదు, శిష్యుల్లో ఉన్న కొంతమంది పలకలేదు. మరి ఎవరు పలికారండి? ఎవరు పలికారు చెప్పండి? మత్తయి సువార్త చదువుతాం. 2వ మాట, మొదటి మాట సజీవుడైన యేసు, 2వ మాట ఏంటంటే పురస్కారములో పరిశీలింపబడిన పేతురు. పురస్కారం అంటే ఏమని చెప్పుకున్నాం? బహుమానం. బహుమానం ఎవరికి వస్తుంది? పరిశీలింపబడిన వ్యక్తికి వస్తుంది, సంపాదించుకున్న వ్యక్తికి వస్తుంది, రుజువుపరుచుకునే వ్యక్తికి ఆ బహుమానం రావాలి. కానీ ఏ ప్రయాసపడకుండా, ప్రభు కొరకు ఏది త్యాగం చేయకుండా, ప్రభు కొరకు సుఖపడుతున్న వారికి బహుమానం ఎలా వస్తుంది? వీళ్ళలా గమనించండి. చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు సాక్ష్యం ఇస్తూ ప్రభు మాట్లాడుతున్నారు. ఈ మాట చదువుకుందామండి త్వరగా. 16వ అధ్యాయం 18వ వచనం మత్తయి సువార్త. మరియు 17వ వచనం చదవండి. అందుకు యేసు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడువో, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ అంతస్తు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు అంటూ, యేసు ప్రభులు వారు మాట్లాడుతూ, పేతురు, సీమోను కలిగిన పేతురు, నీకు నరులు చెప్పలేదు ఏమనమని. ఇప్పుడు కూడా ఏమనమంటున్నారు? ఏమండి నినాదం బాగా ఎక్కువైపోయింది కదా భూలోకం. ఇదంటే కానీ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళము. ఏమండి అంటే గొప్పలం అయిపోతారా? చెప్పాలి ప్రియులారా. ఏమండి ఇక్కడ ఎవరు చెప్పలేదు? మానవుడు చెప్పలేదు, నరుడు చెప్పలేదు. ఏమనమని? సజీవుడను, ఏమంటే సజీవుడైన యేసు ప్రభు అని. ఏమండి నరులు ఏమన్నా చెప్పారంటే నరుడు చెప్పలేదని యేసు ప్రభు చెబుతూ, ఏమండి